కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి మల్లన్న సాగర్ ఆయువు పట్టులాంటిది. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ దీన్ని సరైన ప్రదేశంలో నిర్మించడంతో అనేక రకాల ప్రయోజనాలు కలుగుతున్నట్టు సాంకేతికంగా రుజువైంది. అటు మెదక్, ఇటు నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలోని ప్రాంతాలకు కేవలం వ్యూమాకర్షణ శక్తి ద్వారా నీటిని తరలించేందుకు అనువైన ప్రదేశంలో దీన్ని కట్టారు. అలాంటి మల్లన్న సాగర్ నిర్మాణానికి వైఎస్ హయాంలో శంకుస్థాపన జరిగిందంటూ కాంగ్రెస్ ఖాతాలో వేసుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నించి నవ్వుల పాలయ్యాడు. వాతలు పెట్టుకున్నంత మాత్రాన నక్క పులవుతుందా? కాదని లోకమంతటికి తెలుసు. కానీ నక్క మాత్రం అదే భ్రమలో ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ లాంటి మల్లన్న సాగర్ రిజర్వాయర్ విషయంలో కాంగ్రెస్ తీరు ఇట్లనే తయారైంది. హైదరాబాద్కు గోదావరి జలాల తరలింపు పథకం 2-3 దశల శంకుస్థాపనలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా 1.5 టీఎంసీలతో ప్రతిపాదించిన మల్లన్న సాగర్ ఎక్కడా? 50 టీఎంసీలతో కేసీఆర్ విజయవంతంగా నిర్మించిన మల్లన్న సాగర్ ఎక్కడా? నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా. అయినా కేసీఆర్ పూర్తి చేసిన మల్లన్న సాగర్ కు నిస్సిగ్గుగా వైఎస్ హయాంలో శంకుస్థాపన జరిగిందంటూ కాంగ్రెస్ ఖాతాలో వేసుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నించి నవ్వుల పాలయ్యారు. మల్లన్న సాగర్ పై రేవంత్ వేసిన పిల్లి మొగ్గలు మరెవరూ వేయలేదేమో. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా ఈ రిజర్వాయర్ ను ప్రతిపాదించింది వాస్తవమే అయినా అప్పుడు ఆ రిజర్వాయర్ సామర్థ్యం కేవలం 1.50 టీఎంసీలు మాత్రమే. ఆ మాటకొస్తే అసలు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు మొత్తం చూసినా గోదావరి జలాల నిల్వ సామర్థ్యం 16.03 టీఎంసీలే. అందున తమ్మిడిహట్టి దగ్గర 152 మీటర్ల ఎత్తులో 5 టీఎంసీల నీటి నిల్వతో బరాజ్ నిర్మిస్తేనే. కానీ ఆ ప్రాజెక్టును తెలంగాణ ప్రయోజనాలకు అనుగుణంగా రీడిజైనింగ్ చేసిన కేసీఆర్ మల్లన్న సాగర్ రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యాన్ని 50 టీఎంసీలకు పెంచారు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యాన్ని 141 టీఎంసీలకు పెంచారు. అప్పుడే కాదు, ఇప్పటికీ తెలంగాణ గడ్డపై ఇంత భారీ స్థాయి నీటి నిల్వతో నిర్మించిన ఆఫ్లైన్ రిజర్వాయర్ మరొకట్లేదు. అందుకే మల్లన్న సాగర్ అనేది ఒక చరిత్ర. రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణం జరిగే సమయంలో ప్రాజెక్టును అడ్డుకునేందుకు, అమాయక రైతులను రెచ్చగొట్టేందుకు చెయ్యని ప్రయత్నం లేదు. రేవంత్, కోదండరాం కలిసి అనేక సదస్సులు నిర్వహించి 50 టీఎంసీలతో మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మిస్తే భూకంపాలు వస్తాయని ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. నాడు ఏ నోటితో మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణాన్ని వ్యతిరేకించారో ఇప్పుడు అదే నోటితో పొగుడుతున్నారు. కేసీఆర్ హయాంలో హైదరాబాద్ నగరానికి 16 టీఎంసీల కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి తక్కువ ఖర్చు 1,006 కోట్ల రూపాయలతో గ్రావిటీపై గోదావరి జలాలను తరలించేందుకు పథకాన్ని రూపొందిస్తే రేవంత్ రెడ్డి వచ్చి మల్లన్న సాగర్ రిజర్వాయర్ 50 టీఎంసీలు ఉందంటూ 7,360 కోట్ల రూపాయలతో 20 టీఎంసీల జలాలను తరలించేందుకు పథకం చేపడుతున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి ఆయుపట్టు లాంటి మల్లన్న సాగర్ నిర్మాణాన్ని సరైన ప్రదేశంలో నిర్మించనుండటంతో అనేక రకాలుగా ప్రయోజనాలున్నాయని సాంకేతికంగా రుజువైంది. 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన మల్లన్న సాగర్ రిజర్వాయర్ ఎస్ఆర్ఎల్ 535 మీటర్లు, అంటే చాలా ఎత్తులో ఉన్న ప్రదేశం. దీంతో అటు మెదక్, ఇటు నల్గొండ, రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాలకు కేవలం భూమాకర్షణ శక్తి ద్వారా జలాన్ని తరలించేందుకు అనువైన ప్రదేశంలో ఈ రిజర్వాయర్ నిర్మాణం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 18,25,700 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందుతుండగా అందులో మల్లన్న సాగర్ నుంచి సుమారు 8 లక్షల ఎకరాల వరకు గ్రావిటీ పైనే అందుతుంది. అందుకే మల్లన్న సాగర్ ను మదర్ రిజర్వాయర్ అని సమగ్ర ప్రాజెక్ట్ నివేదికలోనే పొందుపరిచారు.